పరీక్షల్లో గట్టెక్కేందుకు చాలామంది రకరకాల మార్గాల్లో చీటింగ్ చేస్తూ ఉంటారు. టెక్నాలజీ పుణ్యమా అని మైక్రో జిరాక్స్ లాంటి కొత్త కొత్త మార్గాలు చూస్తున్నారు. అయితే కొన్నిసార్లు గట్టెక్కినా చాలాసార్లు దొరికిపోతూ ఉంటారు. ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రాలో వెలుగు చూసింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం అక్కడి మేల్ స్టూడెంట్ ఫీమేల్ స్టూడెంట్స్లా మారిపోయారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ మాస్ చీటింగ్ స్టోరీ చూడాల్సిందే. ఆగ్రాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల్లో పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 3 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చిన 2000 మంది మేల్ స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ గా నమోదు చేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఈ విద్యార్థులను మేజర్ అంగద్ సింగ్ యూనివర్సిటీతో పాటు మెయిన్పురిలోని ఎస్బిడి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, మథురలోని గుల్కండి లాలారాం యూనివర్సిటీలో పరీక్షలు రాస్తున్నప్పుడు గుర్తించారు. అయితే ఆ 3 కళాశాలలు సెల్ఫ్ సెంటర్స్ గా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది మహిళా స్టూడెంట్స్ చదువుతున్న కళాశాలలను సెల్ఫ్ సెంటర్స్ గా అక్కడ నియమించారు. వారు బయటకు వెళ్లి పరీక్ష రాయకుండా వారు చదువుతున్న కాలేజీలోనే సెమిస్టర్ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించింది అంబేద్కర్ యూనివర్సిటీ. అక్కడ కళాశాలలు వారి సొంత సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ మేల్ స్టూడెంట్స్ వారు ఉన్న కాలేజీలోనే ఎగ్జామ్ రాస్తే చీట్ చేసే అవకాశం ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫ్రాడ్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కేంద్రాల్లోని మొత్తం సీట్ల కంటే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు ఎన్రోల్మెంట్ డేటాలో వెల్లడైంది. అలాగే అక్కడి సీసీటీవీ ఫుటేజ్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్లో మేల్ స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో పక్కా ఆధారాలు కూడా అధికారులు సేకరించారు. అసలు కొన్నిసార్లైతే ఎగ్జామ్ సెంటర్ మొత్తం ఫీమేల్ స్టూడెంట్స్ కంటే మేల్ స్టూడెంట్స్ తోనే నిండిపోయి ఉండేదట. మాస్ చీటింగ్ వ్యవహారం బయటపడటంతో 3 పరీక్షా కేంద్రాలపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. అలాగే అక్కడి స్టూడెంట్స్ ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచడానికి సంబంధిత కళాశాలల నిర్వాహకుల ప్రమేయంతో ఈ కుంభకోణం జరిగినట్లు విశ్వవిద్యాలయ అధికారులు అనుమానిస్తున్నారు. దొరికిన ఆధారాలతో తగిన చర్యలు తీసుకుంటామంటూ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి అవకతవకలు ఎక్కడైనా జరిగాయో లేదో తెలుసుకోవటానికి ఇతర కాలేజీల రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని కూడా వివరించారు.